ప్రేమగా చూడాలి సార్ తల్లి కళ్ళు నా వైపు పిచ్చి పిచ్చిగా చూస్తున్నాయి సార్. నేనెప్పుడు చూడలే ఆ కళ్ళు నన్ను ఒక జఫా కళ్ళ చూస్తున్నాయి. ఏంటి సార్ అసలు? అరే కట్టప్ప అంత పొడుగుండి మాట్లాడుంటరా మాట్లాడు. స్పీక్ 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 వేసి మాట్లాడరా. ఫ్రస్ట్రేషన్ ఐ యామ్ ఫైర్ ఫైట్ ద ఫైర్. ఇలాగా బ్రహ్మానందం గారు ఆయన రెచ్చిపోతే మీరంతా చూశారు కదా. కిల్ బిల్ పాండేగా ఐ యామ్ ఫైర్ అంత ఫైర్లో బ్రహ్మానందంగా నటిస్తే అలా ఉంటుందన్నమాట. సరే ఇంకొక డైలాగ్ చెప్తున్నాను. ఆ డైలాగ్ కూడా ఏ సినిమాలో మీరు డైలాగ్ జస్ట్ స్టార్ట్ చేస్తేనే చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన ఎవరో కాదు, చూద్దాం ఆయన ఎవరో మీరే చెప్తారు. ఇదేందో తెలిసినా సరే నా ఒంట్లో పరే మా నాయన రక్తం ఇది సార్, నా బ్రాండే ఇదే, నా నుంచి ఎవడు వేరు చేయలేడు సరే. బుల్లెట్కి భయపడే బాడీ అనుకున్నారు. ఇదే సొంత పొగరతో పడిన బ్రాండ్ ఇదే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఫైర్ ఇవ తగ్గేదేలే. మనకి లెసన్స్ కంటే కూడా ఎక్కువ గుర్తుంటాయి ఈ డైలాగులన్నీ కూడా కదా. అంత ఇంపాక్ట్ సినిమా హీరోలు సినిమాలు చేయగలుగుతాయి. ఏదైనా దృశ్య రూపకంగా ఉంటే మనం ఎక్కువ కూడా దాన్ని ఇచ్చేస్తాం కాబట్టి. సో ఇలా ఒక పాపులర్ డైలాగ్ మీతో ఇలా దమ్ముంటే పట్టుకోరా షికావతే, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, మళ్ళీ భుజాన గొడ్డలేసే నీ పోద అడవిలోకి. మళ్ళీ మీరు కూడా చెప్తారా? దమ్ముంటే పట్టుకోరా షికావత్, మళ్ళీ భుజాన గొడ్డలేసే. అదే సూపర్. ఇదే మరి అల్లు అర్జున్ సృష్టించిన ఒక అద్భుతమైనటువంటి మూవీగా చెప్పుకోవచ్చు మన పుష్ప సినిమాలోది. అండ్ అలాగే మీ అందరి ముందుకి ప్రభాస్ చెప్పిన ఒక అంటే డైలాగ్స్ అని చాలానే ఉన్నాయి. ఈ డైలాగ్ ఎందులో కూడా మీరు చెప్పగలుగుతారు. Celebrations. To spark the occasion, we have a number of distinguished guests with us. So ladies and gentlemen, put your hands together to invite and welcome our distinguished guests of honor, Sri V. Haribabu Naidu Garu, DCMS Chairman. So, dear parents, please put your hands together for a thunderous applause to welcome our distinguished guest of honor, Sri V. Haribabu Naidu Garu, DCSMS Chairman. మనం విన్నాం. అది కాలకే అయిన ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడాడు అనేది మీరు ఆల్రెడీ థియేటర్లో చూసినప్పటికీ దాన్ని ఒక్కసారి మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను. ఎలా మాట్లాడతాడు అందులో అంటే, నిండా దోస్రస్తల్మి ఆత్రబస్ క్వాక్ని ముంబ్రా మొయినుచుకు లోక్వా ముందరి కాస్త్ర జరష్మాయుష్మన్ మృతం ఇంక్రిజ్ర బృస్రహార్ అని ఒక అర్థం కాని భాష, దాని కిలికిలి భాష అని పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ నేను దీన్ని నవ్వించే ప్రయత్నంలో బ్రహ్మానందం గారి హెల్ప్ తోటి ఎలా చేశానో చూడండి. కాలకేయకి బాగా ఆకలేసి ఒక హోటల్లో కూర్చున్నాడండి. అటుగా వెళ్తున్న బ్రహ్మానందం గారు వెళ్ళి కాలకేయతో మాట్లాడుతున్నాడు. ఇతనికి ఏం కావాలో, ఏ టిఫిన్ తింటాడో అడిగి ఇచ్చేద్దాం అనే ఒక సదుద్దేశంలో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఎలా ఉందో అనేది ఒక్కసారి చూద్దాం.
అది బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఒకళ్ళ భాష ఇంకొకరికి రాదు. సో అక్కడ ఉండేటువంటి ఆ ఇబ్బంది ఎలా ఉందనేది కామిక్లో మీరందరూ నవ్వుకునే విధంగా ఉంటుంది. కాలకేయ దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మానందం గారు ఈ విధంగా. ఏంటో ఏం కాలేకే అనగానే కాలకేయ అన్నాడు, నిండు ఏంటి నిమ్మకాయ పచ్చడా, టెల్ మీ. ఓహో దోసకాయ పచ్చడి కావాలా, అత్రబుస్క్వాయిక్నిమోమ్రా. ఏంట్రా ఏదో పచ్చడి తెచ్చమంటావా, మొయినుచుకు. ఓహో జుర్రుకొని తింటావా, లోపలికి వెళ్తే అమ్మంటావు, తెస్తావరా ఎందుకంటే దావేసు ఉన్నాయి కాస్త. ఏంటి కాస్త తెస్తే చాలా ఉన్నాయి పేజరా. ఏంట్రా పేజా అంటావు, పేజాలు నిమ్మకాయ పచ్చడి దోసుకుని తినసలు అని ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తోటి మనందరినీ కూడా నవ్వించే ప్రయత్నం అయితే బ్రహ్మానందం గారు చేస్తుంటారు కాబట్టి అదే ప్రయత్నం నేను కూడా మీ ముందు చేయడం జరిగింది. ఇంకా నేను ఇలా ఎంటర్ అవుతున్న ఆయన మరి ఎలా మాట్లాడతారో మీ అందరికీ తెలిసిందే. బట్ ఆయన మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి మీరు కూడా. ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే కనుక చాలా ఆనందంగా, ఆక్స్ఫర్డ్ 27 సంవత్సరాలుగా వారు ఈ స్కూల్ స్థాపించి 27 సంవత్సరాలు ఫ్యామిలీ డే సందర్భంగా ఈరోజు మీ అందరినీ కూడా ఏకం చేసి ఎన్నో కార్యక్రమాలు రూపొందించి మిమ్మల్ని అందరినీ కూడా ఇంత చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చోబెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఏదో సింహం అంటాడు, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ నుంచి ముందైతే అందులో ఉండే కిక్కేరప్పా, నాకు కొంచెం తెక్కు, దానికో లెక్కు, ఆ తిక్కేడు చూపిస్తా, అందరూ లెక్కలు తేలుస్తా. ఎందుకు ఇంకా పురుషుని కెలికేవారు నువ్వు అనుకోకపోతే ఏంటో వాళ్ళకి తెలుసు. అప్పుడైపోయింది అనుకుంటురే, ఇప్పుడే మొదలైంది. Oxford family to the cause of building a new community which should be headed for quality education and believes in laying a solid foundation for good character and personality development. So that we welcome to all our dear parents, friends on Oxford children. Let's wish that we, the Oxford family, has a wonderful evening together. Let's celebrate the Family Day for the 27th time after its inception in 1999.